మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ఈ యొక్క నాయకత్వ లక్షణాల్లో మనం ప్రాముఖ్యంగా మన యొక్క గృహములో మనం ఏ విధంగా మన యొక్క నాయకత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఈ యొక్క నాయకత్వ లక్షణాల్లో వాటి యొక్క మన యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అలాగనే మన చుట్టూ ఉన్న మంచివి, చెడ్డవాటిని కూడా మనం ఇష్టపడుతూ ఉండాలి. మనం ఏదైతే మంచిగా ఉన్నదో దాన్ని ఇతరులకు మనం మంచి నాయకత్వాన్ని అందించడానికి మనం మన క్వాలిటీని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఇతరులతో కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట ఈ విషయాలు. This is very much again part of our leadership for elders. But we can learn from this lesson a lot, whether we are men, women, leaders, or not elders. We can learn a lot because these are the qualities that is important in God's eyes for all of us. But when you are a leader, this is what we want to see in your life. So it is for all of us, but it is a qualification of the elders. So I guess it's kind of important that the men, because the men is ultimately in charge of the house. So it's important that the men gets this lesson. So I'm really excited about all the women here. And somehow we will have to tell all the men that this is what God's, if your men or your husband is a Christian, well, this is very much for him to learn. And the woman can support him in that role. So we'll go through that today. అయితే మరి ఇక్కడ ఈ యొక్క కుటుంబాన్ని మరి పోషించేది, సంరక్షించేది ఎవరంటే కుటుంబ యజమానుడు, భర్త. సో అయితే మరి ఇక్కడ ఉన్న ఎక్కువగా మరి ఇక్కడ స్త్రీలు ఉన్నారు. అయితే వేరు కూడా మీరు నేర్చుకుని మీ యొక్క హస్బెండ్స్ కూడా మీరు తెలియజేయండి. ఎస్ బ్రదర్, దేర్ ఆర్ మెనీ లేడీస్ ఆర్ దేర్. దే వుడ్ లైక్ టు ప్రజెంట్ దిస్ లెసన్ పర్సనల్లీ విత్ దెమ్. Yeah, because in India, the ladies are downtrodden, excommunicated, but most of the work will do the ladies only. Like Salome with Jesus, Mary, Martha with Jesus, like that. Yes. It's very interesting. Yes, and this lesson is actually saying to the men, where are you? If you're a man and you're a disciple, where are you and why are you not managing your family well? Because if you are a leader or a good disciple, this is what you will do. You take responsibility and lead your family well. That's what the Greek says, is maintain, rule a good family and a house and a home. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, మరి కుటుంబ యజమానుడు అంటే మరి కుటుంబంలో ఉన్న భర్త ఆ కుటుంబాన్ని, ఆ గృహాన్ని మంచిగా మరి లీడ్ చేయాలి, మంచిగా నడిపించాలి. Yes, it doesn't say, woman, you need to manage your family well and your house well. It doesn't say woman, it says man. అయితే ఇక్కడ మరి స్త్రీలు మాత్రమే కుటుంబాన్ని నడిపించాలి, పోషించాలన్నది ఆ యొక్క సిస్టం అయితే బైబిల్ ఎక్కడ లేదు. ఏంటంటే మగవాడు మాత్రమే, పురుషుడు మాత్రమే తన గృహాన్ని, తన ఇంటిని సంరక్షించాలి, పోషించాలి, నడిపించాలి. అధికారి అనమాట. Okay, so our drawing for today is going to look like that. So this is what we are going to draw today. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న డ్రాయింగ్ ఈ విధంగా ఉంటుంది. మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవాలండి. ఈ యొక్క మనం నేర్చుకోబోయే లెసన్ ఈ రోజు ఇలాగ ఉంటుంది. All right, so డ్రాయింగ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. Yeah, so we're going to cover on this drawing today. We're going to talk about faith. We're going to talk about love, emotional, the physical house, time, career, money and materialism, and physical and marriage and mentally. So all these things will be covered, and those are some of the topics that we need to manage well, all of them as a man. And the woman can support the man with that. అయితే ఇక్కడ పురుషుడు, మన కుటుంబ యజమానుడు, భర్త ఏం చేయాలంటే ఈ కుటుంబాన్ని మరి మేనేజ్ చేయడానికి, నడిపించడానికి అతనికి మాత్రం అధికారం ఉన్నది, అతనికి మాత్రం రెస్పాన్సిబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు మన దేవుని గురించి, విశ్వాసాన్ని గురించి, అలాగనే వారి యొక్క ఆ యొక్క గృహాన్ని గురించి, సమయం, టైం గురించి, అలాగే పని, వర్క్, అలాగే కెరీర్ గురించి,
అలాగనే అనేకమైన మరి యొక్క ఆ విషయాల్లో మన ఫిజికల్ గా అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. ఆ నాయకత్వాన్ని గురించి మనం నేర్చుకుంటాం. అయితే కొన్ని విషయాలు మాత్రం సందర్భాన్ని మనకు ఎస్ బ్రదర్ ప్లీజ్ స్లో డౌన్ అండ్ train our trainers some Okay. points, not everything, but let them understand. All right, so here we go. So we're going to go with the first one that we need to manage, and that is, let's just start off by doing the first thing, and that is just the man is leading the house, and we will read 1 Timothy 3, verse 5 and 6. 1 Timothy 3, verse 5 and 6. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు ఎవరైనా చదవండి. 5-6 వచనాలు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించునో, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. Thank you, brother. Thank you very much. Let's go to our picture, and I'm going to go and add to my drawing. So get your piece of paper, and we're gonna type here, write here, elder and well managed, and we call it family. And the scripture that we just read basically talks about the man. So we have the man, which are supposed to be the leader of the house, and that's why he's got the staff. ఇక్కడ మరి పురుషుడు కుటుంబ యజమానుడు కనుక అతడు నాయకత్వం వహిస్తుంటాడు. అందుకని ఇక్కడ మనిషి బొమ్మ గీయడం జరిగింది. అతని చేతులు ఇక్కడ కర్ర ఎందుకంటే సాదృశ్యం ఎందుకంటే కర్ర ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు. And this is based on 1 Timothy 3, verse 5 to 6. సో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఈ సంగతులు మనకి చూడగలుగుతాం. But we will now also read Proverbs chapter 12, verse 4. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4 వచనం చూద్దాం. సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. Excellent. And there's our drawing, and you can still see our drawing. So what do we learn about Proverbs chapter 12, verse 4? About a good man or a good household. What do we learn about that? Yes. 12వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. A worthy woman is a crown to the man. Yes. If the women are not there, a lot of the men will not be able to do the leadership role. So the men are dependent on good women. It makes them a godly couple. అయితే ఇక్కడ మరి మంచి నాయకురాలైన స్త్రీ లేదనుకోండి, మంచి పురుషుడు కూడా ఉండలేడు. సో ఎందుకంటే మంచి నాయకుడిగా పురుషుడు ఉండాలంటే దాని వెనక ఎవరు ఉండాలంటే స్త్రీ ఉండాలి. ఖచ్చితంగా స్త్రీ నడిపించాలి. అంటే స్త్రీ వెన్నుముక పురుషునికి. Good. The first area that the man's got to look after, or the family, and the woman can help with that. First area that I'm going to call out here is faith. Faith in God. I'm going to call that faith. అందులో భాగంగా గాడ్, దేవుడు. ఫెయిత్ అంటే విశ్వాసం. FAITH, ఫెయిత్ అంటే విశ్వాసం అని వస్తాం. And the scripture for that is Joshua chapter 24, verse 15. Sorry, that's wrong. 24, 15, if we can read that.
యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? అదేనా బ్రదర్? Excellent. So, అదే అదే. excellent. Thank you. And what is the responsibility of the man? ఇక్కడ పురుషుని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అక్కడ యజమానుడు ఎవరిని సేవించాలన్నది అంటే దేవుని ఫెయిత్. Faith. Man is responsible for his household's faith, to study the Bible with his family, to teach his children, and to gently talk to his wife about the scriptures. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే ఇంట్లో మరి ఇక్కడ పురుషుడు అనగా కుటుంబ యజమానుడు తన కుటుంబాన్ని చాలా జెంటిల్గా, చాలా నమ్రతగా, స్మూత్గా నడిపించాలి. అందులో భాగంగా బైబిల్ చదవడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు. Right. The next scripture we will read is what else we're responsible for is Ephesians chapter 5, verse 25. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5:25. ఎఫెసీ 5:25. పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. Let me just check. సంఘాన్ని వెరీ గుడ్, వెరీ గుడ్. Up to verse 27. Up to verse 27. 27 వరకు చదవండి. 27 వరకు. 20 చదవరు కదా, 26. సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధి చేసి పవిత్రపరచడానికి, దాన్ని కలంకం గాని మడతలు గాని అలాంటిది మరేది లేకుండా పవిత్రంగా, నిర్దోషంగా, మహిమ గలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు. అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు. Thank you. Just to verse 27, 25 to 27. Thank you. ప్రేమించుకొనును. Thank you. Thank you very much. 27 వరకునే. Right. What is the man taught here? What is his responsibility in the family taught here? ఇక్కడ పురుషుడు ఏం చేయాలండి? ఇక్కడ కుటుంబ విషయంలో పురుషులు ఏం చేయాలి? తమ భర్త ఏం భార్యను చేయాలి? ప్రేమించుకోవాలి. భర్త తన భార్యని ప్రేమించాలి. ఓకే, దట్ హస్బెండ్ షుడ్ లవ్ హిస్ వైఫ్. Yes. So he needs to role model love in his house for his wife, and his whole family needs to be known as a man of love, because he's following the example of God, which is a God of love. So the man's responsibility is to lead his family in gentleness and love. ఎందుకంటే కుటుంబ యజమానుడు అనగా పురుషుడు తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి, తన భార్యను ప్రేమించాలి. Right. The next area we're going to look at is we're going to look at Colossians chapter 3 verse 21. Colossians chapter 3 verse 21. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. Excellent. Very good. And Thank you. thank you. In which area is that for the man to lead? ఇక్కడ పురుషుడు ఎవరిని నడిపించాలి? ఇక్కడ ఎవరిని జాగ్రత్త చూసుకోవాలి? చిల్డ్రన్స్, పిల్లలు. చిల్డ్రన్. వెరీ గుడ్.
Yeah, it talks about what is the damage if he does it wrong. What does happen with the children? What is the damage that you do if you do it wrong? ఒకవేళ పిల్లలు కనుక ఏదన్నా తప్పిదం చేశారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు? వారి మీద ఏం పడకూడదు? కోపపడకూడదు. నాట్ గెట్ యాంగ్రీ ఈజీలీ. Okay, it says they embitter and discouragement. Does the Telugu also say embitter and discouragement? So looking at the English, అయితే కృంగకుండునట్లు డిస్కరేజ్. కురంగకుండా డిస్కరేజ్, ఎస్, కృంగకుండునట్లు అంటే వారు బాధపడకుండా. డిస్కరేజ్, అవును. yes, discourage and angry. All right. So what that basically means is that we have to look emotionally after our family. So I'm going to draw here. It's a man's responsibility to look emotionally after his family. అంటే ఇక్కడ చూడండి, తన కుటుంబం ఎలా ఉండకూడదు అంటే మరి కృంగకూడదు, అలాగని నిరుత్సాహపరచకూడదు పిల్లల విషయంలో కూడా. అంటే వాళ్ళు ఏడిపించకూడదు అనమాట, దుఃఖపడేటట్లుగా చేయకూడదు. అది దాని యొక్క భావం. So I've got a happy and a sad face here. So there's a sad face and a happy face. అందుకే చూడండి ఇక్కడ మరి సాడ్ అంటే చాలా దుఃఖంగా ముఖం కనిపిస్తుంది. అలాగనే కుటుంబాన్ని ఎప్పుడు కూడా సంతోషపరచాలి, అంటే చాలా హ్యాపీగా ఉంచాలి, అంటే వాళ్ళకి ఎమోషనల్స్ని కంట్రోల్ చేయగలగాలి కుటుంబం యొక్క యజమానుడు. So how do you keep your family emotionally in a good position? It's a challenge because the children are unhappy and maybe there's anger. There's a lot of things that you got to deal with each member of your family, and the man is responsible to bring his family to a happy place, but not by being angry with them, because they get discouraged. That's what the scripture teaches about. You can get discouraged if you like shout at them and you are just, how do you emotionally bring your family to a good place? అయితే కుటుంబ యజమానుడు తన భార్యని కానీ పిల్లల విషయంలో కానీ కోపడకూడదు, వాళ్ళు నిరుత్సాహపరచకూడదు, వాళ్ళకి కృంగ తీయకూడదు. ఎందుకంటే వాళ్ళని సంతోషం ఉండడానికి కుటుంబ యజమానుడు ప్రయత్నం చేయాలి. అది మంచి యొక్క లక్షణం అన్నమాట, నాయకత్వ లక్షణం. Right. Excellent. The next one, we will go to Romans chapter 12, verse 2. రామపత్రిక 12:2. రామపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. థ్యాంక్ యూ బ్రదర్. What do we need to change according to the scripture? What do we need to change according to the scripture? సో అక్కడ మనం ఈ యొక్క స్క్రిప్చర్ ద్వారా వాళ్ళు ఏం జరగాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ లోక మర్యాద అనుసరింపకూడదు, నాట్ టు ఫాలో ద వరల్డ్లీ థింగ్స్. ఇంకేం చెప్పండి. And what does it say? What do we need to do? I'm just going to go there. రూపాంతరం చెందాలి. How are we going to not follow the world? What is it that we need to do different here according to the scripture? What do we need to do different? ఈ లేఖన ప్రకారంగా ఇక్కడ మరి ఆ లోక మర్యాదను అనుసరింపకూడదు అంటే ఏం చేయకూడదు అంటే లోకంలో ఉన్న వాటిని మనం లోకంలో అనుసరించకూడదు. ఉన్న అన్యాయాన్ని, దొంగతనాన్ని, తిరుగుబోతనాన్ని, అలాంటి వాటిని, మద్యం తాగడం అలాంటివి మానేసి దేవుని చిత్త ప్రకారము నడుచుకోవాలి. That worldly things means the drunkenness, telling lies, cheating others, and all that things we should not follow. At the same time, we need to follow the good things. And what is the God's will? We should know that and need to transform their life. That is such a answer. God's will. Yeah, so you're very close. You need to change something, transform. What is it that you need to change?
ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం చేసుకోవాలంటే అక్కడ మనసున శరీరాన్న ట్రాన్స్ఫార్మ్ అంటే పాయింట్ దగ్గరికి వచ్చారు. మన హృదయాన్ని. అక్కడ స్క్రీన్ చూడండి. మైండ్ వెరీ గుడ్. Yes, that's the thing. So the man is Change of mind. correct. The man is responsible to change the minds of the people in the house. Not just behavior, not just change, is change the way you think about these things. So the husband is responsible for change of mind in his family. And how are you going to do that? Is it with God's word? So yeah, he's responsible for the mind of his family. And I'm going to draw a brain there. And he needs to change the mind of his family. So let me just make sure you are on the drawing here. There's the drawing, and I've added a mind to the drawing, showing that the man is responsible for the mind. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రెయిన్ వేయడం జరిగింది. రామపత్రిక 12:2 ప్రకారం ఏంటంటే రూపాంతరం చెందాలి. ఏ రూపాంతరం చెందాలంటే మైండ్ అనమాట. రెన్యూ ద మైండ్. Yes, and correct. And not just spiritually, but every area of the mind, education, spiritually, ideas, everything, politics, everything, the mind, business, opportunities, a lot of things in the mind is all here. And the parents are responsible to help the children the way they need to think to be successful in every area of their life. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే వారి యొక్క మనస్సును మనం మార్చగలగాలి. ఆధ్యాత్మికంగా వాళ్ళకి పిల్లల యొక్క చదువు విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో, వాళ్ళ యొక్క జీవితం విషయంలో, అన్ని విషయాల్లో వాళ్ళ యొక్క మనస్సు మారాలి అన్నది రెన్యూ ద మైండ్ అని కూడా మనకు చూస్తున్నాము. Excellent. So now we're going to look at the next area of that, the responsible to run a household. 1 Corinthians 6 verse 19 to 20. 1 Corinthians 6 verse 19 to 20. It's another area that the husband and the wife is responsible for the family. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. థ్యాంక్ యూ బ్రదర్. Excellent. Thank you. And so what is the Lord teaching us here is important. What are taught here is important for us. ఈ 19వ వచనములో దేవుడు ఆయన మనకి ఏం బోధిస్తుంటున్నాడో, ఏది ఇంపార్టెంట్, దేవుడు చెప్పేది 19వ వచనంలో ఏది ఇంపార్టెంట్? Our body is the temple, God's temple. Yes. So not only are we looking after our minds, but we also look after our bodies. Everything in our bodies, we care for our bodies. So we're going to look after what we eat. We're going to look after being healthy. We're going to look about not taking wrong medicine. We're going to not drink liquor and things that's bad. We're going to cut down on sugar. We're going to make sure our children has got a good diet and that they are practicing and physically well. Men are going to be fit and exercise, and they're going to take their children out and kick ball and make sure that they jog with their children, make sure that physically and with the body, they are looking after their family physically. మరి చూడండి, ఇక్కడ ఈ యొక్క మరి కుటుంబ యజమానుడు లేక పురుషుడు, భర్త తన కుటుంబాన్ని మరి శారీరకంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమి ఆహారం తింటున్నారు, లేక వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా మెడిసిన్ ఏమైనా కావాలా, అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ కూడా శారీరకంగా వాళ్ళ బాడీ యొక్క సిస్టమ్ ఎలాగ ఉంది ఏంటి అనేది కంప్లీట్ గా మరి అన్ని విషయాలు కూడా జాగ్రత్త, అలాగే కేర్ కలిగి ఉండదు. ఎందుకంటే మరి మనం చూసినట్లయితే నీ దేహము దేవుని ఆలయం అని ఇక్కడ చెప్పాడు వాక్యం. Yeah, so we're busy learning that managing a family and being a good leader, there's many areas that the man needs to demonstrate that he's doing a good job before he can become an elder. You can't be an elder and overweight. You know, you are fat
and you're an elder, your diet is terrible. You gotta be a fit man. You gotta every area of an elder or leader needs to look good. కాబట్టి ఇక్కడ మన సంఘములో సంఘ పెద్ద లేదంటే కుటుంబంలో యజమానుడు తన సంఘాన్ని లేదా తన కుటుంబాన్ని చాలా సక్రమముగా బాగా మరి సంరక్షించాలి, పోషించాలి. వెల్ మేనేజ్డ్ ఫ్యామిలీ, మంచి కుటుంబాన్ని అతడు నడిపించాలన్నమాట. అలాంటి వ్యక్తే ఒక మంచి నాయకుడు అనమాట. Right, now we're going to look at 1 Timothy 5 verse 8 as well as 6 verse 6 to 10. So let's go to Timothy. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా పెద్దవాడై ఉండును. All right, what is managing a family responsibility there? Which area of responsibility is this talking about? ఇక్కడ ఏ ఏరియాలో వారి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలని చెప్తున్నాడు సంఘ పెద్ద, కుటుంబ యజమానుడు. కుటుంబంలో ఇన్ ద ఫ్యామిలీ. It's a family, yes. And what about the family? అక్కడ ఫ్యామిలీలో ఉన్న యొక్క సందర్భం ఏంటి అక్కడ మనం ముఖ్యంగా చూడవలసిన విషయం ఏంటి? తన ఇంటి వారిని సంరక్షించాలి. అలా సంరక్షించకపోయిన ఎడల అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. ఫస్ట్ తన ఇంటిని సరిదిద్దుకోలేనివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా చెప్పబడుతుంది ఇక్కడ. సో హీ హాస్ టు మెయింటైన్ ఫ్యామిలీ వెరీ వెల్. సో With what? ఫ్యామిలీ And yes, correct. With what? How is he going to maintain the family? What does this teach? With what? అక్కడ ఏం టీచ్ చేయాలి? సమయము ఇంకేం టీచ్ చేయాలి అక్కడ? ఈ యొక్క తన సొంత వాళ్ళని విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. Physically, he has to be very careful and caring for. Penny provide not for his own, and especially for those of his own house, he hath denied the faith. Yes. And his Yes. Physical గా సంరక్షించాం ఫస్ట్. So this is kind of talking about money, providing, because with money or food, providing for his family physically, and he needs to work to do that. To provide for family, you need to go and work. You need to earn money, or you need to earn rupees or lakh to provide for the family. And let's also read కుటుంబానికి కావలసిన మనీని, అలాగే ఆహారాన్ని, వాళ్ళకి కావలసిన వస్త్రాలని, ఈ యొక్క ఫిజికల్ నీడ్స్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేయాలి. And let's also read 1 Timothy 1 Timothy chapter 6 verse 6 to 10. Verse 6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీని నుండి ఏమీయో తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. Thank you, brother. Thank you very much. And so it's again, so what do we learn from that? ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం దీని ద్వారా? We don't love the money. Yes, so we need to provide, but we must not be greedy. Not be greedy. That's great.
ధనాపేక్ష ఉండకూడదు, గ్రీడీగా ఉండకూడదు. Provide, but not greedy. So we need to be content with what we have. If we can eat and we have clothing, we are content because we're doing okay. Don't have to have the big car. We don't need to have the big house. We don't need to have the best watch or the next cell phone or anything like that. We need to be content with what we have, but we are responsible to provide for our immediate family. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం ఏంటంటే మనకి దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో సంతృప్తి పడాలి. మనకున్న ఇల్లుని బట్టి, మనకున్న వస్త్రాలను బట్టి, లేదంటే మనకి పెద్ద మంచి వాచ్ కావాలని, మంచి ఐఫోన్ కావాలని ఇలాగా కాదు. దేవుడు మనకి ఏది ఇచ్చి దాంతో మనం సంతృప్తి పడాలి. All right, now let's go to the next one, Colossians 3, verse 23 to 24. Colossians 3. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23, 24. ప్రభువు కొలస్సీ వలన పత్రిక స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్స్. నాకు మంచి వాక్యం దొరికింది ఇవాళ, నాకు కావాల్సింది. Excellent. ఎక్సలెంట్. Screens again here. And let's me have a look. Just so from what is the area of responsibility of the man managing the family over here in Colossians chapter 3:23? What is his responsibility? ఇక్కడ మరి సంఘ పెద్ద అలా కుటుంబ యజమాని యొక్క క్వాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ఎవరు చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. అంటే మనం ఏ పని చేసినా ఏది చేసినా ఎవరికి మనస్ఫూర్తిగా చేయాలి. మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తము మనము ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అది సంఘ పెద్ద our work should be to God, not for man. We have to do with complete heartedness, with the great hard work. Yes, correct. Our careers and our work, as we have to work, whether we have a good boss or a bad boss, we have to do great work. So we're going to look after our careers and excel in our career. So the man's responsibility, the leader, is to have a good career, a good job. Find a good job, work hard, be responsible. ఇక్కడ ఎందుకంటే మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయనకి మాత్రం పని చేయాలి తప్ప మనుషుల నిమిత్తం ఏమాత్రం కూడా మనం పని చేయకూడదు. Right. Now we're going to Psalm chapter 90 verse 12. It's another area that we are responsible for. Psalm chapter 19 verse 90 verse 12. Yeah. Psalm 90 verse 12. కీర్తనలో 90వ కీర్తన 12వ వచనం. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. 90:12. బ్రదర్, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. Good. What is our area of responsibility here? మన ఇక్కడ సేవస్ కదా జ్ఞాన హృదయం అని ఏం కలిగి ఉండాలి? జ్ఞాన హృదయం, విజ్డమ్. So it says there, teach that number our days, teach us to number our days right.
what does that mean to number your days? అంటే మన దినాలు మనం లెక్కించుకోవాలి. దానికి అర్థం ఏంటి ఇక్కడ? మా దినములు లెక్కించడానికి మాకు నేర్పము అంటున్నారు. ఆ మీనింగ్ ఏంటి అక్కడ? అంటే ఎక్కువ రోజులు ఉన్నా మనం పాపంతో బ్రతకకుండా, తక్కువ రోజులున్నా మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకొని జ్ఞానము కలిగి జీవించాలని చెప్పి తెలియజేస్తున్నాడు. We have to walk with wisdom. We should not walk with worldly life and wasting our time. We have to utilize our time and everything for God. Yes, it's all about our days and our time. We need to, if you throw numbers away, I have 31 days. If I throw some of those days away, so let's say I have 31 days, but I'm going to take 5 days, I'm going to throw them away, then I've wasted my time. So this is saying that you need to number your days and make every day count. Not just every day, but all the time and every hour count. So when you get up in the morning, you don't lie down on your bed and you do nothing with your day. You get up and you have a plan for your day and you do something with your day. So that's really talking about numbering your days, is making your days count for your family. So when you're lazy, you don't make your days count, nothing is going to happen. Everything in your family is going to go bad because your time are not important to you. ఎందుకంటే మనక్కడ ప్రతి మన మొదటి రోజు నుంచి 31 రోజు వరకు ఉన్న ప్రతి రోజుని కూడా మనం కౌంట్ చేసుకోవాలి. మనం అలాగా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మనం దేవుని కొరకు పని చేయాలి. అంతేగాని నేను 5 రోజులు పని చేస్తే నెలకి అనుకుంటే మనం బద్ధకస్తులు, సోమరులు, ఎందుకు పనికి రాకుండా పాడైపోతుంటాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన 31 రోజులు కూడా, సో మనకి ఇచ్చిన 24 గంటలు కూడా మనం దేవుని కొరకు సద్వినియోగపరచుకోవాలి. ఏమాత్రం కూడా ఏ ఒక్క రోజుని కూడా మనం విడిచిపెట్టకూడదు. Good. And then the last one we're going to close off with this one is in Proverbs chapter 24 verse 3 to 4. This is our last scripture. Proverbs chapter 24 verse 3 to 4. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 3-4 వచనాల్లో, సామెతలు 24 3-4 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. థ్యాంక్ యూ బ్రదర్. Thank you, sister. Right. What is this responsibility all about? కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును కదండి, వివేచన వలన స్థిరపరచబడును. బై విజ్డమ్ యూ కెన్ బిల్డ్ అవర్ హౌస్. Yeah, you need to బై విజ్డమ్ fix your house. Make sure your house is fixed. Make sure your roof is not leaking. Make sure your walls are well built. Paint it. Or stop the water from coming in. Or make it warm. Put something in the ceiling to make your house warm. Or give the children a bed. Find a bed for them. But look after your house. Fix your house. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఇల్లు కట్టాలంటే జ్ఞానం వచ్చి ఇల్లు కట్టాలి. మనకి ఇంటి పై రూఫ్ ఉందనుకోండి, వర్షం వస్తే దానికి ఏం చేయాలంటే రూఫ్ వేసుకోవాలి. అది తాటగిల్ అయినా కావచ్చు, పెంకుడైనా కావచ్చు, బిల్డింగ్ అయినా, స్లాబ్ అయినా కావచ్చు. సో పిల్లలకి వర్షం పడకుండా వాళ్ళకి మంచి బెడ్ సంపాదించాలి, మంచి బెడ్ ఇవ్వాలి. అలా ఏంటంటే ఇంట్లో గృహస్థులు ఏది కావాలో అవన్నీ కూడా మనం సక్రమంగా చేయగలగాలి. అలాగే మన గృహాన్ని మనం కట్టుకోవాలి. అంటే జ్ఞానం వలన ఏమవుతుంది, ఇల్లు కట్టుబడుతుంది. ఎస్ బ్రదర్, మై హౌస్ కంప్లీట్లీ లీకింగ్ ద వాటర్ rain so I covered with a paint and some cement. So it's like that. Right. So, yes, I've been working on my house. I've been fixing my bathroom. I have also fixed my leaks on my house. I painted my homes. I installed a toilet. I mean, I've done a lot of stuff on my house. I make sure my house is good because you can't be a great leader and your house is broken. If you're a leader, well, have a good house, but you don't have to have a fancy house. You must just look after your house. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇల్లు మనం కట్టుకోవాలి. మనం ఎక్కడ
పెయింటింగ్ వేసుకోవాలో అక్కడ పెయింటింగ్ వేసుకోవాలి, ఎక్కడ లీక్ అవుతుందో దాన్ని మనం సరి చేసుకోవాలి, ఎక్కడ ఏదైతే లోపం ఉందో దాని లోపాన్ని మనం సరి చేసుకోవాలి. ఇలాగ మనం మన యొక్క ఇంటిని, గృహాన్ని జ్ఞానం చేత మనం దాన్ని కట్టాలి. Okay, now, brother, what do we have here is we have a table that we've drawn up where we can send now to the believers, and they can say there, what does good look like? What does it have in each one? Faith, love, emotional, mentally, physically, materialistically, career, time, and a house. So they can go and discuss with their husband and their wife. They can say, what does good look like? ఇది చూడండి, మరి What వైఫ్ does అండ్ bad హస్బెండ్ కూడా విశ్వాసులు కూడా ఈ యొక్క టేబుల్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఫెయిత్ విషయంలో ఏది మంచి లేక ఏది చెడ్డ అని మనం లేక ఏ విధంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఈ యొక్క కాలమ్స్ అన్నీ ఉన్నాయి. ఫెయిత్, లవ్, ఇమోషనల్, మెంటల్, ఫిజికల్, అలాగనే మెటీరియల్, ఏమైనా కెరియర్ వైజ్, టైం, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. So, what is good? What is bad? And what shall we improve or change? So they can work on what can we improve and in every one of these areas, and they can discuss it as a couple and go and make changes and then discuss it maybe in the church. So here's a way for them to go through everyone as a couple. Take this to your husband, take it to your wife, sit down, don't be angry, be kind, and ask them, what can we change? చూడండి, మీరు ఇక స్త్రీలు అయితే పురుషుల దగ్గరికి వెళ్ళి, మీ యజమానుల దగ్గరికి వెళ్ళి, మీ భర్త దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. లేక పురుషులు అయితే మీ భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే ఇక్కడ విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, లేక ఆ యొక్క మానసికమైన ఒత్తిడులు కానీ, ఫిజికల్ విషయాలు కానీ, ఎలాగా ఎందులో మనం బాగున్నాం, ఎందులో బాగోలేదు, బ్యాడ్గా ఉన్నాం, ఇంకా దాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాం, లేక ఏ విధంగా మనం ఇంప్రూవ్ అవుదాం అనే విషయాలు మీరు ప్రేమతో, సహనంతో భార్యాభర్తలు కూర్చొని ఈ విషయాలు డిస్కస్ చేయండి. Right. And let me just make sure you've seen that. Yeah, you've seen this sheet. So there's a sheet that we can translate for them. I'll send this through to you. Just a sheet. You don't have to translate the whole booklet, only this sheet. So we don't do big translation work on this. So only the sheet. And then they can share the lesson. So thank you, brother. That is the lesson for today.